జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంగా ఉండేది. దాంట్లో బీజేపీ జమ్మూ కాశ్మీర్ని వేరువేరు రాష్ట్రాలుగా చేస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా లడఖ్ని వేరే రాష్ట్రం కిందకి మార్చింది. అది యూనియన్ టెరిటరీ కింద మార్చింది. జమ్మూ కాశ్మీర్ని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి తర్వాత దాన్ని మళ్ళీ అక్కడ ఆర్టికల్ 370-35 ఎత్తేసినటువంటి సందర్భంలో తలెత్తే ఉద్రిక్తతల్ని నిరోధించాక మళ్ళీ దానికి రాష్ట్ర హోదా ఇస్తామని ఇంతకుముందు చెప్తూ వచ్చింది. త్వరలోనే ఈ పని చేయబోతున్నామని ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఇక ఎంతో దూరంలో లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని, శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేలతో మంత్రులతో చెప్పుకోవచ్చని చెప్పారు. గతంలో జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదుల నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపులు వినిపించామని, ప్రస్తుతం అవన్నీ చరిత్రలో కలిసిపోయన్నారు. సీమాంతర ఉగ్రవాదం, బాంబు దాడులు, రాళ్ల దాడులు, కాల్పులు, ఘర్షణలు, భయాందోళనలు ప్రసక్తి లేకుండా ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగబోతున్నాయి అంటూ శుక్రవారం జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్, రాజస్థాన్లోని బార్మర్లో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడినటువంటి మోడీ ప్రధానంగా చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి వేగవంతమైందని మోడీ గుర్తు చేశారు. ప్రభుత్వం మీద ప్రజల విశ్వాసం మరింత పెరిగిందన్నారు. గతంలో వైష్ణోదేవి, అమర్నాథ్ భక్తుల భద్రతకు ముప్పు ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందన్నారు. గతంలో కుటుంబ పార్టీల నిర్వాహకం వల్ల జమ్మూ కాశ్మీర్ ఎంతో నష్టపోయింది. ఆర్టికల్ 370 అనే అడ్డుగోడను సృష్టించింది కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. ఈ ఆర్టికల్ వల్ల ప్రజలకు రక్షణ లభిస్తుందన్న భ్రమను కుటుంబ పార్టీలు కల్పించాయని ధ్వజమెత్తారు. ప్రజల అండతో ఈ అడ్డుగోడలను కూల్చేశామని, దాని శకలాలను సైతం సమాధి చేశామన్నారు. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం.